ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడి, మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్, పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పిఓకే లోని స్థావరాలపై నిప్పులు కురిపించింది అనేటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక వార్తను కూడా చూస్తాం మిత్రులారా. సుప్రీం జడ్జిల ఆస్తుల వెల్లడి. సిజేఐ జస్టిస్ ఖన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు, జీపీఎఫ్ లో 1.77 కోట్లు. జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలోని వ్యవసాయ భూములు. ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడినటువంటి ఫోటో ఒకటి చూడొచ్చు మిత్రులారా. సీఎం రేవంత్ కు అధిష్టానం పిలుపు. బట్టి, ఉత్తమ్, మహేష్ కలిసి నేడు ఢిల్లీకి పయనం, మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. రేవంత్ పరిపాలన చేదకాకపోతే తప్పుకోండి. తమ పాలనలో అప్పుల వివరాలు చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్, సీఎం పదవికి రాజీనామా చేయండి, హామీల అమలుకు లేని పైసలు అందాల పోటీలకు ఉన్నాయా, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం అనే కేటీఆర్ ఒక విమర్శనాత్మకమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్, ఎల్లారెడ్డిపేట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విధంగా స్పందించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. చాట్ బాట్ వచ్చేసిందోచ్, సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం, 3 నిమిషాల్లోనే నమోదు. దేశంలోని తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీజీసీఎస్బి నేటి నుంచి అందుబాటులోకి. చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా. ఆర్టీసీ ఐకాస నాయకులతో జరిగిన చర్చల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే కోనంరెడ్డి సాంబశివరావు, ఎమ్మెల్యే కోదండరాం తదితరులు. సమ్మె వాయిదా, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చ సఫలం. ఇందులో బస్తో కూడినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నిన్న జరిగినటువంటి మరి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మరి సానుకూలమైనటువంటి సమస్యలు మేము మంత్రివర్గం చేయడానికి సిద్ధంగా ఉంది, అందుగురించి సమ్మెకు ఇది సమయం కాదు, ఇది వాయిదా వేసుకోవాలి, మేము మీ యొక్క చర్చలకు సానుకూలంగా స్పందిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మరి ఆర్టీసీ సమ్మె వాయిదా పడ్డట్టు ఇటీవల మరి వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. ఈ యొక్క సమావేశంలో మరి పొన్నం ప్రభాకర్ తదితర శాఖ అధికారులు, సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నటువంటి ఫోటోతో ఉన్న మాటను చూస్తున్నాం మిత్రులారా. ముఖ్యమంత్రితో స్విట్జర్లాండ్ రాయబారి భేటీ. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాపి మంగళవారం మర్యాదపూర్వకం కలిశారు. బంజారాస్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. మాయా తిస్సాపికి జ్ఞాపకం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్తను కూడా చూస్తాం మిత్రులారా. పాకిస్తానీయులను వెనక్కి పంపేలా చర్యలు తీసుకోండి, గవర్నర్ కు భాజపా నేతల వినతి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం ఇస్తున్న లక్ష్మణ్, చిత్రంలో భాజపా నేతలు విజయరామరావు, వెంకటేశ్వరరావు, ప్రదీప్ కుమార్, ప్రభాకర్, రామచంద్ర రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బంగారు శృతి అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. పరిపాలన చేత కాకపోతే అసెంబ్లీని రద్దు చేయాలి, రఘునందన్ రావు ఎంపీ మాట్లాడుతున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శ. సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. రాష్ట్రంలో అశాంతికి ప్రధాన ప్రతిపక్షం కుట్ర, మంత్రి పొంగులేటి ధ్వజం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఎన్డీఎస్ఏ చెప్పినట్టే చేద్దాం, కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్
మధ్య చర్చ, నివేదికలపై జలవనరుల శాఖ నిపుణుడి ప్రజెంటేషన్, విజిలెన్స్ నివేదికపై ప్రత్యేకంగా అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సీఎం రేవంత్ రెడ్డి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. పిఎం కుసుమ్ కింద కేటాయింపులు పెంచండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి, ప్రహ్లాద్ జోషికి పుష్పగుచ్చం అందిస్తున్న బట్టి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు, విలేకరుల ఇష్టాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు. ఉప్పాలగూడలో పరిశ్రమలు 2 లక్షల ఉద్యోగాలు. ఈ మధ్యలో సీఎం చేసినటువంటి పలు వ్యాఖ్యలకు పలువురు స్పందిస్తూ మరి నన్ను కోసినా కూడా ₹1 రాదు, మరి ఉద్యోగ సంఘాలతో ఈ విధంగా మాట్లాడిన విషయం పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు ఒక వివరణాత్మకంగా ఇచ్చారు. ఉన్నట్టు మరి సీఎం గారు చెప్పారు, ప్రభుత్వ ఖజానాకు నడపాలంటే మరి ఎంత రావాల్సి ఉంది, మరి ఎన్ని అప్పుల రూపంలో వెళ్తున్నాయి, ఎంత మిగులుతుంది మరి అనేటువంటి ఆర్థికం అంటే డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు మరి కొండ బద్దలు కొట్టినట్టు సీఎం చెప్పినట్టు మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. నేడు ఉద్యోగ ఐకాస నేతలతో కమిటీ సమావేశం, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి నియమించిన అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలతో సమావేశం కానుంది. రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్కు సమస్యలు వివరిస్తున్న జగదీశ్వర్, శ్రీనివాసరావు, దామోదరెడ్డి, రవీంద్రెడ్డి తదితరులు ఎదురు చూడాల్సి ఉంది. బీసీ వసతి గృహాల మెస్ బిల్లులు, విద్యార్థుల ఫీజులు చెల్లించాలి, ఆర్ కృష్ణయ్య. సిఎస్ రామకృష్ణరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఆర్ కృష్ణయ్య తదితరులు అనేటువంటి చిత్రం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగు దిన పత్రికను ఒకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ భీకర దాడులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ పేరే ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది మిత్రులారా. ఈ యొక్క అంటే మనం తిలకంకు ఎంత హిందువులు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. అందుగురించే మరి మతం అడిగి వారు కాల్చారు కాబట్టి ఈ యొక్క సింధూర్ అనేటువంటి నామకరణం చేయడం జరిగిందనేటువంటి మాట ఈ యొక్క వార్తా సందర్భంగా స్పష్టమవుతుంది. త్వరగా ముగిసిపోవాలి, ఇది చాలా బాధాకరం, అక్కడ ఏదో జరగబోతుందని మాకు ముందే తెలుసు. టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు, ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నా. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ యొక్క అభిప్రాయాన్ని మరి పోస్ట్ చేసిన విషయం కనిపిస్తుంది మిత్రులారా. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు, జనార్దన్ రెడ్డి సహా 4 7 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 చొప్పున ఫైన్. నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానంద రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కన్నీళ్లతో కోర్టు మెట్లెక్క, న్యాయం గెలిచింది, సిబిఐ కోర్టు తీర్పై సబిత హర్షం అనేటువంటి ఫోటోతో కూడినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. న్యాయం గెలిచింది, సబిత, సిబిఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంపై సబిత సంతోషం వ్యక్తం చేశారు, కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. మైనింగ్ కేసు నమోదైన తర్వాత కన్నీళ్లతో సిబిఐ కోర్టు మెట్లెక్కానన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, 12 ఏళ్లు ఈ కేసులో న్యాయం కోసం పోరాటం చేశానని, చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. కేసు నమోదు విచారణ సమయంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇబ్బందికర పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సబిత ధన్యవాదాలు తెలిపారనేటువంటి ఆమె మాట్లాడినటువంటి విషయం మనం ఒకటి చూస్తాం మిత్రులారా. గాలిని పట్టుకునేందుకు మార్వేషన్లో వెళ్ళాం, ఓఎంసీ అక్రమ మైనింగ్ ను నిరూపించేందుకు అమెరికా నుంచి శాటిలైట్ చిత్రాలు తెప్పించి సరిపోల్చాం, ఎంత తవ్వారు, అక్రమం ఎంత అన్న సాక్ష్యాలు పక్కగా ఇచ్చాం. అక్రమ మైనింగ్ చేసేవారికి ఈ తీర్పు ఒక గుణపాఠం. ఆనాటి మా దర్యాప్తులో వెల్లడైందే నేడు రుజువైంది. నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి అనేటువంటి ఒక వారి అభిప్రాయం
ఉన్నటువంటి ఒక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. రాష్ట్రాన్ని దివాలా తీయించిందే కేసీఆర్, 10 ఏళ్ళు చక్కగా పరిపాలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఓపీ సరోజినిలో టెస్టులు, గాంధీ ఉస్మానియాలో కంటి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వింత పరిస్థితి, 60 ఏళ్ల ఆసుపత్రిలో ల్యాబ్ లేదు, బ్లడ్ టెస్ట్ కోసం గాంధీ ఉస్మానియాకు రిఫర్, చాలా దూరం కావడంతో జనం అవస్థలు, సరోజిని దవాఖానకు రోజు 1000 మంది పేషెంట్లు. మిత్రులరా, ఒక్క విషయం గమనించాలి. సరోజిని హాస్పిటల్ కనీసం సిటీకి ఆ మేదీపట్నం దగ్గర సరోజిని హాస్పిటల్ ఉంది. సరోజిని హాస్పిటల్కు గాంధీ ఆసుపత్రికి సుమారు 10 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. ఉస్మానియా ఆసుపత్రి కూడా సుమారు 10-15 కిలోమీటర్లు. తీవ్రమైనటువంటి రద్దీ. ఈ పర్యవసనంలో ఇక్కడ చూపించుకోవడం, అక్కడ ల్యాబ్ టెస్టింగ్, ఇది సాధ్యమయ్యే పని అంటారా మిత్రులారా? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. 60 ఏళ్ళ నుంచి ఈ యొక్క టెస్ట్ ల్యాబ్ లేదంటే ఎంత విడ్డూరం అనిపిస్తుంది అంటే అంత విడ్డూరం. వార్త చదువుతున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు కుప్పలు తెప్పలుగా రావడానికి ఇటువంటియే కారణం. ఎందుకంటే ఒక ఆసుపత్రి, చిన్న ఆసుపత్రి పెట్టగానే పక్కకే ల్యాబ్, పక్కకే టెస్టులు అనేటువంటిది వాళ్ళు పెట్టుకొని ఇవాళ ఒక కోట్ల రూపాయల దందా చేస్తారు. మరి ప్రభుత్వం యొక్క ఆసుపత్రి ఎంత బాగున్నా, ఎంత మంచి యొక్క డాక్టర్లను పెట్టినా కూడా ఈ యొక్క అసౌకర్యాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పేషెంట్లు రావడానికి కూడా ఒక విధమైనటువంటి అసహనం, భయం, తర్వాత డబ్బుల దండుగా అనేటువంటి విషయానికి వచ్చి చాలామంది తిరగలేక వయోవృద్ధులు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఈ యొక్క ల్యాబ్లు ఉండేటట్టు చూడాల్సిన విషయం మరి ఉంది. మరి ఈ యొక్క సమస్య పట్ల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయం చెప్పచ్చు. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతి యొక్క ముఖ్యాంశాలు పరిశీలించినట్టయితే, మరి తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు మనకు గర్వకారణం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందాల బాంబలు అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. జ్యోతి వార్తాపత్రికలోనే ఇంకో వార్త మిత్రులారా. యుద్ధ సన్నద్ధతకు సైరన్, జమ్మూలో ఓ పాఠశాలలో మాక్ డ్రిల్ అనేటువంటి ఫోటో ఒక చూస్తున్నాం. ఈ టేబుల్ల కింద ఈ విధంగా ఉండే విధంగా మరి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తాం మిత్రులారా. సహోద్యోగి నుంచి లంచం డిమాండ్, 25,000 తీసుకుంటూ ఏసీబీ చిక్కిన 2 ములుగు జడ్పీ ఉద్యోగులు. పట్టుబడిన ఉద్యోగులు సుధాకర్, సౌమ్యారెడ్డి. 60,000 డిమాండ్ చేసి ముందుగా 20,000 తీసుకుంటూ దొరికినటువంటి ఈ ఉద్యోగులు, సహ ఉద్యోగులు. ప్రజల ఒక విషయం గమనించాలి. ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఈ లంచాలు సరిపోక అదే శాఖలో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగి నుంచి మరి డబ్బులు తీసుకోవడం చాలా విడ్డూరం, ఎంతో ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు. ఇటీవలనే ఏసీబీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ యొక్క సంవత్సరంలో 75 మంది అధికారులు దొరికినటువంటి రిపోర్ట్ ఒకటి ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు మరి ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ లంచాలకు ఎగబడి మరి ఈ విధంగా మరి అధికారులు అయితే ఒక జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఇక రెవెన్యూ శాఖలను అయితే చెప్పనలవి కాదు. ఆ యొక్క భూమికి సంబంధించిన విలువను బట్టి డబ్బు డిమాండ్ చేయడం కూడా జరుగుతుందనేటువంటిది ఈ అధికారుల నుంచి వచ్చినటువంటి వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. ఇప్పటికైనా కూడా అధికారులలో మార్పు రావాలి. మరి నాయకులకు కానీ ఈ యొక్క అధికారులు చేస్తున్నటువంటి ఇటువంటి లంచాల తీరుపైన ఇటు అధికారులకు, ఇటు నాయకులకు, రాష్ట్రానికే మచ్చతిచ్చే విధంగా
ఈ యొక్క లంచావతారుల అనేటువంటి ఈ యొక్క ఉద్యోగులు పట్టుబడిన ఉద్యోగులను చూస్తే బాధ అనిపిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి విషయం. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి, నెలవారీ వేతనం 7,800 నుంచి 13,650 పెంపు, ప్రభుత్వ ఉత్తర్వులు. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి వారికి ఒక శుభవార్తగా చెప్పొచ్చు మిత్రులారా. మరి ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు వస్తే భారత్ మరియు పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధం యొక్క వార్తలు, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె సైరన్కు సంబంధించినటువంటి విషయాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు మిత్రులారా. నమస్తే.